వెల్కమ్ బ్యాక్. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. రెండోది ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2 ఇది కూడా మనం చూస్తే ఇంక కావాల్సినంత కూడా నెక్స్ట్ ఇయర్ 36-27 పెట్టారు. కాదు మేము ఏమన్నామంటే 33-27 పూర్తి అయిపోవాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మార్చికి పూర్తి అయ్యేట్టుగా పెట్టుకుంటున్నాం. రీహాబిలిటేషన్, R&R, ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్, ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ పెట్టుకుని నెక్స్ట్ ఇయర్ 12 monthsలో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్కి. అదే మరి కొండే టీంకి, ల్యాండ్ ఎక్విజిషన్ టీం వీళ్ళందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి. అంటే మీకు కావాల్సింది R&R, ఇంకొక పక్క ప్యాకేజ్, దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేయడం, ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ టు ల్యాండ్, ఇల్లు కట్టుకోవాలంటే మనం కట్టియడమా వాళ్ళే కట్టుకుంటామంటే ఏం చేయాలో అన్ని నిర్ణయాలు చేశాం. ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్ బై January 27. ఆల్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ బై March 27. Phase 1 ఇవన్నీ మనం 41.15. ఆ తర్వాత ఏం చేయాలి, Phase 2కి వెళ్తాం. మెయిన్ వైల్ ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. కానీ ఈరోజు Phase 1 మనం పూర్తి చేసుకుంటే ఆపరేషనలైజ్ అవుతుంది. ముందు దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం 119 TMC నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు. గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు చేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. కంప్లీట్ చేసి ముందు Phase 1 అంకితం చేస్తే Phase 2 ఏం చేయాలో వర్కౌట్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎస్సీఆర్ఎఫ్ నెక్స్ట్ వచ్చి గ్యాప్ 2 ఇది కూడా జనవరికి పూర్తి అయ్యేట్టుగా పెట్టుకున్నాం. ఇప్పుడు సిడబ్ల్యూసి కూడా ఈ నెలలో 20కి ఇస్తారు. అక్కడి నుంచి మ్యాక్సిమం ఈ వర్క్ అంతా స్టార్ట్ చేసి ఆల్రెడీ 1st January, Novemberలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ June అన్నారు కానీ కాకుండా 33-27కి పూర్తి చేస్తాం. ఇది కాకుండా బ్యాలెన్స్ వర్క్లు ఇవన్నీ పూర్తి అయిపోతే ఈ ప్రాజెక్టులో మీరు చూసినప్పుడు ఈ ఫిగర్ చూస్తే భయంకరమైన పరిస్థితి, సముద్రం మారుగా ఉంది. అర్లియర్ బిట్వీన్ 2 కాఫర్ డ్యామ్స్లో ఈరోజు మీరు చూడండి క్లారిటీ. పని జరగడానికి కానీ అక్కడ మొత్తం చేసిన పనుల వల్ల వాటర్ లీకేజ్ లేదు, చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. డయాఫామ్ వాల్ పూర్తి అయింది, ఫిల్లింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇది ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ ఊరికే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ పక్కన చూస్తే గ్యాప్ 1లో అప్ స్ట్రీమ్ స్కార్ పార్టన్ సపోర్టింగ్ పెట్టి అవన్నీ కట్టిన దానివల్ల చాలా వరకు లీకేజ్ ప్రాక్టికల్లీ నిల్లయ్యే పరిస్థితికి వచ్చింది. చాలా వరకు ఇప్పుడు పని అంతా కూడా ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఆ ఏరియా అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చే కొద్ది మీరు చూశారు, మీకు విజిబిలిటీ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాప్ 1లోనే ఏ విధంగా చేశారో టెక్నాలజీ అవన్నీ చూపిస్తున్నారు. ఆ హిల్స్ అన్ని చేయడం, ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఇప్పుడు ఏ విధంగా వర్కౌట్ అవుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఒకటి. దాన్ని ఇక్కడ కూడా అప్ స్ట్రీమ్, అదే మరిగా ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఏరియల్ వీలో కూడా చూపించారు. డౌన్ స్ట్రీమ్ బోత్ ఇవన్నీ కూడా ఒక ఐడియా కోసం మీకు చూపించాం. దాన్ని ఎస్సీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2 ఇది కూడా పనులు ఏవి జరుగుతున్నాయో మీరు కూడా ఫిజికల్గా చూశారు. ఓన్లీ పిక్చర్స్ కొన్ని మీకు చూపిస్తున్నాం. గ్యాప్ 2లో అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, ఫిల్టర్ లేయింగ్ ఇన్ ప్రోగ్రెస్ ఏ విధంగా జరుగుతుందో వేరియస్ టెక్నాలజీస్ ఏం చేశారు కూడా మీరు చూశారు ఫిజికల్గా. దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాజెక్ట్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ మీన్స్ మీరు చూశారు. నెక్స్ట్ వచ్చి కనెక్టివిటీ, రైట్ కనెక్టివిటీ మీరు చూసిన తర్వాత 19 meters వెడల్పు, 19 meters హైట్. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్, ఐ కెన్ సే ఇన్ ఏషియా బిగ్గెస్ట్ కనెక్టివిటీ. అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించాం. మొత్తం కలిసి 4 రైట్లో 4 వస్తాయి.
టన్నల్స్ ఇవన్నీ. అదే మరి లెఫ్ట్లో 2 టన్నల్స్ వస్తాయి. ఒకటి నావిగేషన్ టన్నల్ వస్తుంది. నావిగేషన్ టన్నల్కి ఆ రోజు ప్రొవిజన్ పెట్టాం కాబట్టి ఉంది, కానీ దాన్ని వరల్డ్ ది బెస్ట్. ఇక్కడి నుంచి భద్రాచలం కానీ పైన నుంచి వచ్చినటువంటి నావిగేషన్ అన్నీ కూడా పోర్ట్ బయటగా అవన్నీ కనెక్ట్ చేస్తాం. దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ నావిగేషన్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఉంటుంది. దానికి ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. అటు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. దానికి ఏం కావాలని వర్కౌట్ చేస్తాం. ఇక్కడి నుంచి కెనాల్స్ కూడా కనెక్ట్ చేసి ముందు తీసుకుపోతాం. ఇవన్నీ కూడా ఈ ఇయర్లోనే కంప్లీట్ అయిపోతాయి. బై జూన్ కంతా నెక్స్ట్ రైనీ సీజన్ లోపల కంప్లీట్ అవుతాయి. ఈ పిక్చర్స్ మీరు చూశారు. ఇది లెఫ్ట్ ట్యూబ్, రైట్ ట్యూబ్ ఇవన్నీ కూడా చాలా ఒక ఇలాంటి వరకు ఎక్కడ జరిగినట్టు మనమైతే రికార్డులు చూడలేదు. ఇండియాలో ఎక్కడ జరగలేదు. ఇట్ విల్ బి యూనిక్ అన్నమాట. ఈ యొక్క ప్రాజెక్టుకి అనేక రకాలైనటువంటి యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి వచ్చినప్పుడు లెఫ్ట్ కనెక్టివిటీ ఛానల్స్ అవన్నీ కూడా ఇరిగేషన్, టనల్ లైనింగ్ నుంచి నావిగేషన్ అవన్నీ కూడా చూపించాం. ఇక్కడికి వచ్చినప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేశాం. ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులన్నీ ఇచ్చాం. ఆ పనులన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో ఫిబ్రవరి ఆర్ మార్చ్ అన్నీ కంప్లీట్ అవుతాయి. అన్నీ వదిలేసిపోయారు. తర్వాత మళ్ళీ ఈ 5 ఏళ్ళు పట్టించుకోలేదు. మీరు ఒకసారి ఆ ఫిగర్ చూస్తే నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి. మీరు ఎంత కొట్టాల్సి వచ్చిందో. కొండని ఇచ్చేసి అక్కడి నుంచి నీళ్లు తీసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నానికి. అదే మరి ఇంకొక పక్కన నెక్స్ట్ చూడండి ఏ విధంగా ఎంత వర్క్ జరిగింది అనేది. నెక్స్ట్ కెనాల్ ప్యాకేజ్ 5 లైనింగ్. అదే మరిగా అనదర్ ఏరియా